వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు అయితే ఈ సిరీస్ లో బాబు ఏడుపు చేంజ్ చేయుర్రి అని అంటున్నారు దోస్తులు. కొంచెం చేంజ్ చేయరాదన్నమాట, ఏమనుకోకురు దోస్తులు. ఈ సిరీస్ ని కూడా మంచిగా ఆదరిస్తున్నారు, మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. సో మీకోసం తప్పకుండా మేము రెండు పెడుతున్నాం కదా దోస్తులు. మా కోసం మీరైతే లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. సో ఈ రోజు వీడియో ఏంటి అని అంటే బిడ్డ కడుపుతో ఉంటే వదినకు వచ్చిన గోస పార్ట్ 31 అన్నమాట. ఇక లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్దాం పదండి. నూనె పిల్లగానికి గట్టిగా రాసి తానం పోతే కాలు రెక్కలన్నీ చక్కగా ఉంటాయి గాని అవు వదిన అన్ని తెలిసినట్టే బిల్డప్ ఇస్తావు, గిద్దెలవదా నీకు? అయ్యో అందరికి అన్ని తెలుస్తాయా? తెలియవు, కొన్ని కొన్ని తెలుస్తాయి, కొన్ని కొన్ని తెలివాయి. నీకైతే గిసోటి ఏవి తెలివాయి, తినుడు పండుడు అయితే మంచిగా తెలుస్తాయి. రేపో ఎలా నూనె రేపో కూసోని కాళ్ళ మీద పిల్లగాన్ని వండబెట్టుకొని బట్టలు ఇప్పు, ఆ పిల్లగాడే లేస్తాడు. సరే వదినా. అయ్యో ఎంటికలు బాగా రాలేవే, అయ్యింది పిల్లగానికి? ఏమో వదినే రాలేవు, రాను రావాతి. ఇగో అత్తమ్మ తీసుకొచ్చిన. ఇక మంచిగా పెయి మీద పోసి రాయి. ఓ వదినా గంత మెల్ల రాస్తాను. అయ్యో నువ్వెప్పుడన్నా తానం పోసినావా లేదా ఎవరికన్నా? ఇంకెట్లా రాస్తారవ్వా? అమ్మ నువ్వు రాయే, మా అత్తకు అంతగానం తెలియదు, ఏందో తెలిసినట్టు చేస్తుంది గాని. అబ్బాయి అవ్వ బిడ్డలు జోరున్నారు. అయ్యో వదినే గట్ల వండేసినవేంది? ఏ ఆగు, నీకు తెలియదు. అబ్బో ఇది నా పిల్లగాన్ని ఏదో ఎత్తానే వచ్చింది గాని బోర్ల బొక్కల వండేసింది, చేతులు వెనుక కానీ గంట గట్టిగా రాస్తుంది. ఒడ్డిలా నూనె పోయాలే, ఏమెరక నీకు? ఒకటి ఎరకలేదు. అయ్యో అటు ఇటు తిప్పుతున్నావు వదినా, ఏం కాదా? గట్టిగా రాస్తేనే పిల్లలు మంచిగా ఉంటారు. నీ రాసుడు మునుగా నా పిల్లగాన్ని తెత్తంది దీని కళ్ళు మండ. రాసిన కాడికి అయ్యో మొద్దుదారా, నీకెన్నొత్తంది? రాస్తేనే కదా గట్టిగా ఉండేది. చూడు రాత్తా అంటే ఎంత ముద్దుగా రాపించుకుంటాండో. మంచిగా గిట్లా రాసి గట్టిగా తీడుకుంటా నీళ్లు పోతే దెబ్బకే వండాలి. వద్దు నీళ్ళు పోతే ఆ పిల్లగాడు మిట్రం చూస్తాడు కానీ పడనే వండలే. చేసినావా ఇక ఆ పిల్లగానికి వస్తా లత నీళ్లు పోయిపో బకెట్లా. ఓ వదినా పిల్లగాడు నా మీదనే ఉండే, నువ్వేమైనా పని చేస్తానవా? ఆ బకెట్లా నీళ్లు పోసుకొని సబ్బు గిబ్బన్ని రెడీ పెట్టుకొని రాపో. ఓ దీని ముఖంలో చెప్పు, ఇది నన్నే పని కంద పెడతాను వచ్చింది గాని. సరే వదినా. డంబక్క నీ పని అయినట్టే మా అమ్మ ఉంటే. ఓ పిల్ల మీ అమ్మకోటి తెలుసు ఒకటి తెలియదు. గీ పిల్లగానికి పెయ్యంత నూనె రాసి తీడుకుంటే స్నానం పోతేనే కదా కాలు రెక్కలన్నీ సాపు ఉంటాయి. ఏమో అత్తమ్మ మా అమ్మకు చక్కగా తెలియదు, నువ్వు ఎప్పుడు నేర్చుకుంటది. నువ్వు పిల్లగాని బట్టలు కుల్ల పౌడర్ డబ్బా అన్ని రెడీ పెట్టుకో. స్నానం పోసినాక నీ పిల్లగానికి నువ్వు బట్టలు వేసుకొని కుల్ల మొత్తం నెత్తి ఆరాలే. పదనుండద్దు, పదనుండంగా పాలిస్తే సడిదవుతుంది. సరే అత్తమ్మ బట్టలు తీసాడా బయట పెడతా బెడ్ మీద. పో అవు బిడ్డ, ఈ పిల్లోళ్ళ అత్త రాలేదా ఏంది? ఓ అమ్మ ఆమె వచ్చిందే హాస్పిటల్ కు, నువ్వు ఇప్పుడు వస్తావా అని మా డంబక్క లొలి పెట్టుకుంది. అది అట్నుండే వీకింది కాదే, ఈ వారకు పత్తట్లేదుగా. అయ్యో ఓ పిల్లగా ఏం నొత్తాంది పొయ్యి అని అంటావు? ఆగాగు, మీ అమ్మమ్మ తానం పోతుంది, ఇక జోరు పోతుంది. ఇగో ఎత్తుకో, పొయ్యి గట్టిగా తీడుకుంటా పొయ్యి తానం. నేను అత్తానపా. తీడుకుంటా తానం పోతే దెబ్బకే వండాలి పిల్లగాడు. ఎల్లగా రాస్తే వంటరా? ఆమెకు పొయ్యని రాదే అమ్మా, నువ్వు ఎప్పు పోజేరా పాపం నేర్చుకుంటది. పోతా మా అమ్మ మా అత్త పిత్తులేగా. చిన్న కన్నయ్య ఏమైంది? తానం పోతా ఓకేనా? అది నూనె బద్ద గట్టిగా రాసింది కదా నీకు, నేను మెల్లగానే తానం పోతా కన్నయ్య. ఎడకు మెల్లగానే తానం పోతాను, ఎడవకే కన్నయ్య. ఓ వదినా గదేం తానం పోసుడు? అయ్యో అట్టిగానే పోతానవా? అయ్యో
ఈ ముఖంలో కట్టే ఇది నా గండాన్ని వచ్చిందా ఏంటికి? నేను ఏ పని చేసినా అంకలు పెడతాంది. నేను పోత్తలే చూడు, నేను ఎట్లా పోతానో అట్లా పోసుడు నేర్చుకో. పొయ్యి ఏంది పిల్లగా బాగా ఎడతాను, రాసుకుంటూ పోతే దెబ్బకే వండాలి. దాని బిడ్డకు పుడతలేరని నా బిడ్డ పిల్లగాన్ని ఏం చెప్తాను వచ్చిందో ఇది. అయ్యో గట్ల పడెత్తది నా పిల్లగాన్ని. చేతట ఎగ్గుతాంది. గట్లెక్కుతానవేంది చేతు? 2 చేతులు వెనక కానీ మంచిగా రాసుకుంటూ పోయాలి. అయ్యో అవి నాత చేతులేనా ఇరుగయా? అరే ఈ మొద్దు దానికి ఏం తెలియదు. అత్తమ్మ ఎవరో నిలబడతారా? ఆగలేవు. అలా చూడు, మా అమ్మ పోతే ఎంత ముద్దుగా నిద్రపోతాండో. ఏ వదినా, చేతులు వెనకకిగ్గి మంచిగా రాసుకుంటా ముఖం కాలసందులో పెట్టి పొయ్యాలి. శ్వాస ఆడుతుందా ఏ బండదానా? ఏమో ఏం తెలుసు నీకు, తినుడేరక పండుడేరక అన్నట్టే ఉంది కదా నీ కథ. అట్లా అంటున్నావు. నిన్న మొన్న నేను పోయలేదా ఏంది? అట్లా మీద మీద పోతే పిల్లగాళ్ళకు ఏ పాటు మొదలవుతుంది, కాళ్ళు రెక్కలేం సాపు అవుతాయి. మా అత్తను కూడా సాపి అయ్యా అమ్మ. ఇది చూసిపోతానొచ్చిందా లేకపోతే నాకు క్లాస్ ఇచ్చిపోతానొచ్చిందా? కూసబెట్టింది పిల్లగాన్ని, మెడలంపుతుంది. చూస్తానవా చూడు, కూసుండబెట్టి ఇట్లా మెడలు అంపి మెడల మీదకే బుడ్గన పోయాలి. ఆయన ఏమన్నా 2 నెలల పిల్లగాడా 3 నెలల పిల్లగాడా అంతెట్నో పోతానవు తానం. నీ ముఖానికి ఒకటి తెలుసు ఒకటి తెలియత్తి. నేను బొచ్చడు మందికి తానం పోసిన చూడు ఎట్లా వంటాండో, మంచిగా నీళ్ళు పోసిన కొద్దీ ఉఫ్ఫు ఉఫ్ఫు. బిడ్డ ఇంత మసి బొట్టు తెచ్చి పెట్టి పిల్లగాన్ని ఇంట్లోకి తీసుకుపోయి పొగయ్యుర్రి. టవాలు పడకరా పో. అమ్మ నువ్వు పోసిన కొద్ది ఎంత ముద్దుగా నిద్రపోతాండే. మరిగా బిడ్డ ఉట్టిగానే నీళ్ళు పోతేనే అయిపోతుందా స్నానం? అత్తమ్మ నిన్న మనం మసిబొట్టు పెట్టలేదు కదా. మసిబొట్టు పెట్టలేరా? ఏం మనుషులు మీరు? ఏం తెలుసుగా నీకు? పో పో ఇంట్లోకి పట్టుకపో. ఆ పిల్లను మంచిగా తుడిచి బట్టలేసి పౌడర్ వేసి పండబెట్టమని పో. 2-3 గంటల దాకా లేవడిగా. సూపర్ పోసినవే అమ్మ స్నానం. మరిగా తానం బొత్త అంటే పిల్లలు కూరుకొని నిద్రపోతే ఆ నీళ్లు మంచిగా పేకి పట్టి మంచిగా నిద్రపోతారు రాసుకుంటా పోతే. అరే అమ్మ నువ్వు ఎప్పుడు తిన్నావో ఏం కథనో, పా తిందువు పా. పా బిడ్డ పా. అవ్వా ఈ టైం ఆయన తానం చేసే వరకు అవ్వ బిడ్డలు ఏం చేస్తారో ఏమో. తిండి పెడతదా లేదా? ఇది వచ్చిందంటే నా తిండికి గోసనే. లత ఓ లత. అత్తమ్మ ఆకలి అవుతుంది, ఇక తింటా అన్నం. ఓ వాదినే, నా బిడ్డను అడగంది నువ్వు తినవా ఏంది? అట్లా కాదు, ఇక తింటా అని. తినుపో వేసుకొని. నా బిడ్డ ఏమన్నా అద్దంటుందా ఏంది? అయ్యో సాతనైతే లేదు, వేసుకొత్తదేమో అని నేను అనుకున్నా. ఈ బర్రెది నన్నే వేసుకొచ్చుకపో అంటాంది. సరే శ్వేత ఇప్పుడే తిన్నా అత్తమ్మ, పిల్లగాడు అన్నాడు కదా, ఇక నువ్వు తినిపో. తింటనే ఆకలి అవుతుంది. నువ్వు లేకపోతే ఇప్పుడు నన్ను అన్నం వేసుకురమ్మను అనేదే. ఆ అలవాటే బంద్ చేపి అని అన్నా. ఇక నేను పోతా బిడ్డ సాయంత్రం బస్కు. అబ్బా ఉండరా అదే అమ్మ, ఇవాళ రేపు ఉండే జర నాకింత పనికి ఆసరైతావు. ఎల్లుండి పోదువుతి. ఏమో బిడ్డ బాపేమంటాడు? బాబుకు నేను ఫోన్ చేసి చెప్తా గాని సపరేగా ఉండు. సరే తి. అవ్వా తిండి తినే వరకు గీయాలాయే. ఓ నర్సవ్వా, మనవడు పుట్టిండట కదా? మనవడు వచ్చిండే. మంచి ఉన్నాడా పిల్లగాడు? మంచినే ఉన్నాడే. ఇక తానం పోషణం పండుకున్నాడు, ఇంకా లేవలేదు. పిల్లగాడు పొద్దంతా వంటాడు, రాత్రంతా ఎడతాడు. ఇక గట్లనే ఉంటదవ్వా పిల్లలతోటి. నా మనవడికేంది బంగారం ఎర్రగా బుర్రగా మన శ్వేతవ్వ లెక్కనే ఉన్నాడు. ఇంకేంది దొరసాని పో. ఏం దొరసాని? కొడుకు పుడితేనేమో ఈ ఇంట్లో ఉంటాడాయే, బిడ్డకు పుట్టినోళ్ళు ఏమన్నా మన ఇంట్లో ఉంటారే? వాళ్ళింటి కాళ్ళు పోయేటోళ్ళేనాయే. ఎన్ని రోజులు సాది పెంచినా. వాళ్ళంటే నీకెన్నొత్తాంది? నాకు సంబరం అవుతుందని వాళ్ళు అంటుర్రు, నువ్వేమన్నా వెనక కచ్చి పొడుతూనే ఉంటావు. అదినా అంతే అంతే. అయితే పండుకున్నాడా చూద్దామని అత్తాన నేను. పండని బాబు గింత అంత సప్పుడైతే మళ్ళీ లేచి కూర్చుంటాడు. అయితే పండని అలా నాన్న వేయండా మరి? పోయిండు, వాళ్ళ నాన్నకు ఆఫీస్ ఉందని పోయిండే. ఇట్లా అత్తడు కావచ్చు. రాకుంటేంది ఎవరి పనాళ్ళు వేసుకోవాలి. అత్త అందరికి చేసి పెట్టుడు పెద్ద ఇబ్బంది కదా. ఇది మొత్తం చేసి పెడుతున్నట్టే మాట్లాడుతుంది. పోయత్తమ్మవ్వా లేదో అట్లా తృప్తికి అత్తరు. ఆ
అందరితోటి నేను మంచిగా మాట్లాడతా అని అందరూ నా గురించి అత్తరు వదినా. అవ్వదినా ఇక నీకేమన్నా పనా పాటనా? పనంతా నా బిడ్డనే ఎత్తదాయే, నువ్వు వాళ్ళతోటి వీళ్ళతోటి ముచ్చట పెట్టుకుంటా ఉంటావు, అందుకే నీ దగ్గరికి వస్తారు. అబ్బా దీని కళ్ళు మండా లోపలికి పోదందా అనుభవానే అత్తనా? ఈ బౌరూపులాడిది నన్ను ఎక్కిరియటానికి వచ్చిందా? పిల్లగాన్ని చూస్తానొచ్చింది, ఏం బతకనే రాలేదు. ఇక వీగగా ఏం ఇట్టుకున్నట్టేరా లేదో తిరుపు. ఈటేమో ఇది ఇట్లా, మా శ్వేతోళ్ళు అత్తనేమో అట్లా. ఛీ, నాకు నీకు ఇంత మంచిదాన్ని అయినందుకు నాకు అంత ఎట్నో దొరికి పడేర్రు. అన్నడా ఓ పిల్ల? ఆ పన్నడత్తమ్మ అందుకున్నాడా ఓ పిల్లగాడు? ఇంకా లేవలేదా? ఆ అత్తమ్మ తానం పోసినప్పటి నుండి ఇంకా లేవలేదే అమ్మ, మంచిగా వండుకున్నాడు. చూసినావా వదినే? ఏమో భయపడితివి, మంచిగా రాసుకుంటా పూసుకుంటా పొయ్యాలే, పోతేనే పిల్లగాండ్లు వంటరు. నాకు తెలియదు కదా, ఇక ఇయ్యాల చూసినా కదా, రేపడుతుంది రాసుకుంటా పోతా గాని. కూసో వదినా కూసో, జరసేపిడా. ఏ అత్తకు ఫోన్ చేసి రమ్మంటే ఏమో, గీ వంతులప్పుడన్నా ఉండద్దా చెయ్యద్దా? ఓ దాని గాను వదినా ఏం చేయాలి? హాస్పిటల్ కు పూడతాండు, అడ్మిట్ అయినవన్నా కూడా రాలేదు. మెల్ల తెల్లారొచ్చింది, కనీసం నా బిడ్డను అవస్థ ఎట్టుందని అడుగుతలేదు, పిల్లగాన్ని ముద్దు పెడతలేదు, ముచ్చట పెడతలేదు. ఇక నాతో లొల్లి కలిగింది, సప్పుడేక వీకింది కాదు. ఇక గట్లనే ఉంటది, మనం పిల్లనిచ్చినప్పుడు అణిగి మణిగి ఉండాల వదినా. మరి ఇక హాస్పిటల్ ఎందుకు లొల్లి పెట్టుకున్నారు? ఇంటికి వచ్చినాక పెట్టుకుంటే అయిపోవు కదా. అదే లొల్లికి ఏమంటదంటే, అవునా ఏ డంబుదానా నువ్వే తిట్టినావు మళ్ళా దాన్ని అంటాను. పాలు మంచిగా పడుతున్నాయా? పడుతున్నాయి అత్తమ్మా. అవునే రాత, మీ అమ్మ వచ్చింది కదా, ఏమన్నా చేస్తే ఏమవునే? ఎందుకు అయినా నీకేమన్నా తినబుద్ధి అవుతుందా చెప్పు. ఏ నాకేం తినబుద్ధి అవుతుంది వదినా, నీ గురించే అంటానా. నేను లట్టు పొట్టు ఏం తినా, బుక్కడంత అన్నం తింటే నాకు అదే చాలు గాని. నీ మొకమ్మాండ ఏదైనా ఎత్త తిందామని నేను అనుకుంటే నాకు పంచులు ఇస్తాను. శ్వేత ఓ శ్వేత, నాకు ఎవరాళ్ళు? అత్తమ్మ ఉన్నట్టుంది. లంగబొడ్డి ఏమిటికి వచ్చినట్టు? ఓ వదినే ఆవు, ఆమెను కాదు తెలుసుకోవా? అత్తమ్మనైతే మనవని గురించి వచ్చింది కావచ్చు, నువ్వేమన కావు. ఏం చేస్తారు శ్వేత? పిల్లగాడు అన్నడా? ఇప్పుడే వస్తానవా పెద్దమ్మ? అవును బిడ్డ. అది నీ ఏమిటి మాదిరిస్తానవే? నువ్వు ఎప్పుడు వచ్చినావు చెల్లే? నేనా? నేను పొద్దుగాలనే వచ్చినా. ఎట్లా వచ్చినావు? బస్కి వచ్చినావా? ఇక బస్కు రాపోతే నాకు బండ్లా, లేకపోతే విమానాలా? రావాలంటే పైసలు ఉంటే ఎట్లయినా వస్తారు గాని నా దగ్గర ఏడున్నాయి పైసలు? ముడ్డి విరికే అన్నారే, డైరెక్ట్ పిచ్చికే పోతుంది. దొంగ బొడ్డి చూసినావా అవన్నీ ఎట్లా మాట్లాడుతుందో? అది ఆగాగు. అన్నవా నానులు? పండుకో పండుకో. పన్నడు. అయ్యో ఇది ఎంతో ప్రేమ ఉన్నట్టు యాక్టింగ్ చెప్తాంది. నా హాస్పిటల్కి వచ్చి చేయసాధన కాలేదని ఇప్పుడు బర్రె తింటా అనుకుంటుంది, తింటా అని వచ్చి చూస్తాంది పొలగాన్ని. ఓ పోరి, దానికి బువ్వ గిట్ట పెట్టవు, సాయి గిట్ట పోసావు చెప్తాను నేను. మా డంపదానికి ఇద్దరు ఏములు మోపారు, ఎట్లుంటుందో చూద్దాం కథ. ఓ దిక్కు మా అమ్మ, ఓ దిక్కి పెద్దమ్మ. అచ్చం నా కొడుకు లెక్కనే ఉన్నాడు. ఉంటాడు, ఎందుకున్నాడు? తింటున్నావా ఏమన్నా? తింటున్నా తింటున్నా. కూసోపోయినావు? కూసుంటా. కూసోనా? ఇక ఉండటానికే వచ్చినా, 2-3 రోజులు ఉందాము అని. అంత అయిపోయినాక ఉంటే ఏం లాభం ఉన్నది? అంతేమైపోయింది? పిల్లగాడు పెద్ద పెరిగిండు, ఉరుకుతాండా? నీ బిడ్డ టకటక పని చేస్తాందా? హాస్పిటల్ ఉండమంటే ఉండకపోతే కానీ ఇక ఇంటికి వచ్చినాక వచ్చినావా? అయితే వదినా, అల్ల మానవని గురించి వచ్చింది, ఆగలేవు. మీద ప్రేమ ఉంటే పుట్టే రోజు వచ్చి పట్టుకొని ఉండకపోనా వదినమ్మ? ఏదో ఇప్పుడు 4 అంటారు కావచ్చాడా, అల్ల అన్నందుకైనా అట్లా వచ్చింది. ఆగరా అదే అమ్మ, నువ్వు ఇప్పుడు వచ్చినా ఉండమంటావా లేకపోతే పొమ్మంటావా? వీకు నువ్వు ఏంటి ఉండి నాకు చేసేది ఏమన్నా ఉందా? ఉండాలి పెద్దమ్మ, నువ్వు మా అత్తను ఆట ఆడిద్దాం. ఇక ఎందుకు అమ్మంట? ఉండువనే అంట. ఓ బిడ్డ, పెద్దమ్మ వచ్చింది కదా, ఇంత సాయి పెట్టుకరాపో. దాని పొక్కల సాయి వస్తాం. ఇంకా పాలు లేనట్టున్నాయి, అయిపోయినాయి కావచ్చు. అవునే అయిపోయినాయా? ఉన్నాయత్తమ్మా, లీటర్ తీసుకునే వాడికి నీ పాలు అయిపోతాయా? ఓ ఏడుదానా, నీకు ఎటు అర్థమైపోయాడు కాదు, సగం తలకాయదాని నువ్వు. ఈ డాంబు ఏందో బాగా తింటుంది. ఉన్నాయా? పెట్టుకరాపు.
దాని ఒక్క మందం నిన్నన్ని పాలు పోసి ఒక గిలాసరి నీళ్లు పోసి పెట్టు. సరే. పిల్లగాడు మంచిగా వంటాండా రాత్రి? ఏడా అత్తమ్మ గోస ఉచ్చుకుంటాండు రాత్రంతా. ఇక పొద్దుగాల ఉట్టిండు కదా, ఎత్తుకొని కూసుంటారా మరిగా? నువ్వు వచ్చి ఎత్తుకొని కూసుంటావని చూస్తాను రాత్రంతా. అయ్యో నేనుంటే నేను ఎత్తుకోపోదునా? మత్త ఎత్తుకుంటావు దోస్తులు. చూసిరా నా వీడియో? ఇక నెక్స్ట్ వీడియోలో మరి ఏమైతుంది, ఏం కదా, ఎలా ఉండబోతుంది అనేది చూస్తూ ఉండుర్రి. ఇక వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. నెక్స్ట్ పార్ట్ కావాలి అని అంటే మాత్రం 2000 లైక్స్ రావాలి దోస్తులు. ఓకేనా? మర్చిపోకండి, హైప్స్ ఇస్తూ ఉండండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్, సీ యూ టుమారో.